ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రియమైనటువంటి రోజు. కొలిచిన భక్తులకి కొంగు బంగారం శ్రీ షిరిడి సాయిబాబా. మరి ఈ షిరిడి సాయిబాబాకి సాయి అనేటువంటి పేరు ఎలా వచ్చింది, దాని పరమార్థం ఏమిటి అనేటువంటి అంశాలు పరిశీలిద్దాం. అపర దత్తావతారమూర్తిగా, అపారమైనటువంటి కరుణామయునిగా, అనంత దయాసింధువుగా భక్తకోటి చేత పూజలందుకుంటున్నటువంటి అమృతమయుడు షిరిడి సాయినాథుడు. బాల ఫకీరుగా 1858వ సంవత్సరంలో బాబా షిరిడి గ్రామంలో ప్రవేశించాడు. ఆయనకి సాయి అనేటువంటి పేరు స్థిరపడటానికి ఓ నేపథ్యం ఉంది. చాందుభాయికి తప్పిపోయినటువంటి అతని గుర్రం ఉనికిని బాలుడైనటువంటి బాబా తెలియజేశాడు. దుప్కేడి నుంచి ఓ పెళ్లికి షిరిడి వెళ్తున్నటువంటి చాందుభాయ్ బాబాను తనతో పాటు షిరిడీకి తీసుకువెళ్లాడు. షిరిడి గ్రామ పొలిమేరలో ఉన్నటువంటి ఖండోబా దేవాలయం దగ్గర పెళ్లి బృందం ఆగింది. ఆ ఆలయ పూజారి మహల్యాపతి బండిలోంచి దిగుతున్నటువంటి బాల ఫకీర్ని చూసి ఆశ్చర్యానందాలకి లోనయ్యాడు. ఈశ్వరునికి మహాభక్తుడైనటువంటి మహల్యాపతి ఆ బాలుని యొక్క దివ్య తేజస్సును చూసి తన్మయపూరితుడై ఈశా అని పిలవబోయి మాట తడబడి తొందరపాటులో ఆ అక్షరాన్ని తిరగేసి సాయి అని బిగ్గరగా పిలిచాడు. ఆ క్షణం నుంచి ఆ బాల ఫకీరుకి సాయి అనేటువంటి నామం స్థిరపడింది. అలా అనంత భక్త కోటిపై వరాల జల్లులు కురిపిస్తున్నటువంటి బాబాకు సాయి అనేటువంటి పేరు ఏర్పడడానికి ఆంతర్యం ఇది.